ఓం 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 స్థిర సుఖమాసనం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచల స్థిరః అచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం దిశాశ్చ అనవలోకయన్. కనులు మూసుకొని ఉండాలి. అనవసరమైనటువంటి ఇంద్రియ వృత్తులు ఉండకుండా. ఇంద్రియ సన్యాసం, విషయ సన్యాసం, మనో సన్యాసం, దేహ నిశ్చలత అత్యంత ఆవశ్యకమైనవి. ధ్యానంలోనే కాదు, జీవితంలో కూడా. ధ్యానం ఎందుకు? జీవితంలో ఇదే స్థితి ఇంచుమించు అనుభవంలో తెచ్చుకోవడానికి. ఉంటుంది ప్రపంచం, దాని పాటుకది. ఇవాళ అదే చూస్తాం. చక్కగా నిటారుగా నడుమును సాగదీసి కూర్చుని, చేతులను భుజాలను రిలాక్స్డ్గా ఉంచుకొని, ధ్యానంలో ఉంటూ సాధారణమైన శ్వాస తీసుకుంటూ, అనియంత్రిత శ్వాస, నియంత్రించనటువంటి శ్వాస దాని పాటుకు అదే జరుగుతూ ఉంటుంది. నిశ్శబ్దంగా 3 నిమిషాలు శ్వాసను పరిశీలిస్తాము. ఏమి చెయ్యము. అహమస్మి అనము, ఓంకారము అనము, ఏ ఆలోచన లేదు. ఎందుకు? నిశ్శబ్దమే బ్రహ్మము గనుక. శబ్దం అంటే డిస్టర్బెన్స్, ఫిజికల్ సౌండ్ అండ్ మెంటల్ డిస్టర్బెన్స్ ఈస్ ద శబ్దం. ఆ శబ్దము లేకపోవటయే నిశ్శబ్దం. శబ్దము వచ్చిపోయేది, నిశ్శబ్దము ఆధారము. నిశ్శబ్దము మీదనే శబ్దము నిలబడింది. శబ్దం ఉంటుంది, పోతుంది. నిశ్శబ్దం ఆధారంగా, సబ్స్ట్రాటంగా నిలిచి ఉంటుంది. కనుక 3 నిమిషాలు సాధారణ అనియంత్రిత శ్వాస, నిశ్శబ్దం.
సైలెన్స్, నిశ్శబ్దం, అమాత్ర, నిర్గుణ బ్రహ్మం అన్నీ ఒక్కటే. ఓంకారంలోని అమాత్ర, మనసులో, దేహంలో, ఇంద్రియాలలో సైలెన్స్, శమధమ ఉపరతులు, నిర్గుణ బ్రహ్మం. ఏ విశేషములు లేని నిర్విశేష జ్ఞానం. అదే ఎన్ఏఎస్ చైతన్యం. ఎన్ నిత్యం, ఏ అద్వయం. ఈ విధంగా ఎన్ఏఎస్ చైతన్యం. ఎస్ స్వతంత్రం, పరతంత్రము కానిది. ఓకే. నిర్వికారే నిరాకారే నిర్విశేషే విధాభిదా కుతః. నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. ఇది మకుటం. ఈ మకుటంతో కొన్ని శ్లోకాలు నిధిధ్యాసనకు మన ముందు వస్తున్నాయి. అసత్కల్పో వికల్పోయం విశ్వమిత్యేకవస్తుని. అసత్కల్పో వికల్పోయం విశ్వమిత్యేకవస్తుని. నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. అసత్కల్పో వికల్పోయం విశ్వం ఇతి ఏకవస్తుని. నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. నిర్వికారోహం నిరాకారోహం నిర్విశేషోహం మయి భిదా కుతః. నాయందు భేదమెక్కడనున్నది? ఏకవస్తుని విశ్వం ఇతి అయం వికల్పః అసత్కల్పః. ఏకవస్తుని ఒక్కటే అద్వితీయమైన ఆత్మ పరమాత్మయందు విశ్వం ఇతి ప్రపంచం అని, అయం ఇదిగో ఈ, వికల్పః అనేక రకములైనటువంటి వివిధమైన కల్పనలు. అసత్కల్పః మిథ్యాత్వము కలిగినవే కదా, అసత్తే కదా. ఈ విశ్వం అయం వికల్పః అసత్కల్పః. విశ్వమంతా మిథ్య, అసత్కల్పము. ఈ వికల్పములన్నీ అసత్కల్పము. దేని ఎందున్నాయి? ఈ శబ్దాలన్నీ దేని మీద ఉన్నాయి? నిశ్శబ్దం మీద ఉన్నాయి. ఆ నిశ్శబ్దములో భాగాలుంటాయా? ఒక్కటే ఏకవస్తుని. అటువంటి ఏకవస్తుని ఏకమైవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. దాని యందు అది నిర్వికారే నిరాకారే నిర్విశేషే. ఆ బ్రహ్మమునందు, ఆ సాక్షి ప్రత్యేగాత్మయందు భేదా భేదములు కుతః ఎక్కడివి లేవు. అహమస్మి
అహమస్మి. అహమస్మి. ఏకవస్తుని అద్వితీయ పరబ్రహ్మమునందు విశ్వం ఇతి దృశ్యములు అనే ఈ ప్రపంచం. విశ్వం ఈజ్ దృశ్యం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు కదా. దృశ్యమానమే, అపారెంట్ రియాలిటీ. నిజమైనటువంటి వస్తువులు కావు. వస్తువు ఏమిటి? ఏకవస్తుని అద్వితీయ పరబ్రహ్మం. మిగిలినవన్నీ పదార్థములు, పదములు, వాటి యొక్క అర్థాలు. శబ్ద ప్రపంచం, అర్థ ప్రపంచం, దృశ్యములు. అయం ఇటువంటి ప్రసిద్ధమైన వికల్ప మిథ్యాజ్ఞానము అసత్కల్ప లేనిదే యగును, కల్పించబడినదే యగును. నిర్వికారే వికారరహితమైనదియును, నిరాకారే ఆకారములు లేనిదియగు, నిర్విశేషే విశేష జ్ఞానము కాని సామాన్య జ్ఞానము నిర్విశేష జ్ఞానమునందు పరబ్రహ్మమునందు భేదా భేదము కుతః ఎక్కడిది లేదు. అద్వితీయ పరబ్రహ్మము నిర్వికారము, నిరాకారము, ఏ విధమైన విశేష జ్ఞానములు విశేషమైన వృత్తులు లేనిది. అటువంటి ఏకవస్తువైనటువంటి పరబ్రహ్మమునందు భేదం ఎక్కడిది? లేనే లేదు. మరి నేను ఆ బ్రహ్మమే కనుక నాయందు కూడా వికారములు, విశేషములు, భేదములు లేవు. మరి కనిపిస్తోంది ఈ దృశ్య ప్రపంచమంతా వికల్పాలతో ఉంది, వివిధంగా కనిపిస్తోంది, మార్పు చెందుతోంది. అదంతా దృశ్య ప్రపంచము మాత్రమే. ఈ జ్ఞానము కలిగితే, ఈ జ్ఞానంలో ధ్యానంలో ఉంటే, మిథ్యాజ్ఞానం అని తెలుసుకొని ఈ విశేషములన్నీ నిర్విశేష జ్ఞానము మీదనే ఆధారపడి ఉన్నాయని, ఈ విశేషములకు నిత్యత్వము లేదని తెలుస్తుంది. అదే ఆత్మానుభూతి. అదే అహమస్మి. 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 4 నిమిషాల పాటు చక్కగా ప్రాణాయామం చేస్తూ లోతుగా గాలిని పీల్చుకొని కొంతసేపు నిలిపి పూర్తిగా ఎక్కువ పొడవుగా వదులుతూ ప్రాణాయామంలో ఉంటాం. నియంత్రిత శ్వాస. దీనిపై ఈ నిర్విశేష నిరాకార అద్వయ పరబ్రహ్మాన్ని మనసునందు ధ్యానించుకుంటూ ఆ నిశ్శబ్దం కోసం వెయిట్ చేస్తూ ఓం అని ధ్యానంలో ఉంటాం. ఓంకు మధ్య ఉండే నిశ్శబ్దమే పరబ్రహ్మం. స్టార్ట్. 4 minutes.
అహమస్మి. 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 అసత్కల్పో వికల్పోయం విశ్వం ఇత్యకవస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. విశ్వం దృశ్య ప్రపంచం. వికల్పః అయం. విశ్వం వికల్పం. అయం విశ్వం వికల్పం. వికల్పః. వాట్ ఇస్ వికల్పః? వివిధం కల్ప్యతే ఇది వికల్పః. కల్ప్యతే అనిపిస్తోంది. అపియరెన్స్. ఎలాగా? వివిధం కల్ప్యతే ఇది వికల్పః. అజ్ఞానము చేత వేర్వేరుగా భేదములుగా కల్పించబడినదే కాని పారమార్థిక సత్తా లేదు. వ్యవహారంలో ఉండుగాక, ఉండని. వ్యవహారంలో భేదాలు ఉంటాయి, కానీ ఆ వివిధం కల్ప్యతే ఇది వికల్పములకు పారమార్థిక సత్తా లేదు. సమాహిత చిత్తం ఉంటే, అంటే సమాధానం, బ్రహ్మమునందు నిలిచి ఉన్నటువంటి సప్త జ్ఞాన భూమికలలో 7వ భూమిక నందున్నవారు. ఏమిటి సప్త జ్ఞాన భూమికలు? చెప్పుకున్నాం ముందు. శుభేచ్ఛ, విచారణ, అనుమానసి, సత్యాపత్తి, అసంశక్తి, పదార్థ అభావన, తురియగా. ఆ తురియములో తురియమునందున్న వారికి ఈ ప్రపంచము నామమాత్రము, దృశ్యమాత్రము. సకల దృశ్యములు శబ్దంలో విలీనమవుతాయి. సకల విశేషాలు ఓంకారంలో విలీనమవుతాయి. సకల శబ్దాలు. ఈ ప్రపంచము వారికి శశ విషాణము, కుందేటి కొమ్ము వంటిది. అంటే నిజమైన ఉనికి లేనిది. అసత్కల్ప, లేనిదాని వంటిదే అని భావము. ఇంచుమించు వ్యవహారంలో తప్ప పారమార్థికంగానూ లేదు, సుషుప్తిలోనూ లేదు. ఆ సుషుప్తే ఉదాహరణ ఇది లేదని చెప్పడానికి. స్వప్నంలో ఈ ప్రపంచం లేదు, ఈ దృశ్యాలు లేవు. ఓన్లీ వేరేదో మనోకల్పితమైనటువంటి దృశ్యములే ఉన్నాయి. ఒక్క జాగ్రత్తలోనే కనిపిస్తూ స్వప్న సుషుప్తులలో లేనటువంటి ప్రపంచం ఉందని ఎలా నమ్మడం? అసత్కల్ప, మిథ్యయే అగుటచే. అప్పుడేమిటవుతుంది? అసత్కల్పమైనటువంటి వికల్పములు కలిగిన ఈ విశ్వాన్ని నెగేట్ చేస్తే, లేదని త్రోసిపుచ్చితే ఏది శేషిస్తుంది? ఒక్కటే. అదే పరబ్రహ్మము, ఏకవస్తుని అనగా అద్వితీయం అని ఉద్ఘాటన. పరబ్రహ్మము ఏకవస్తువు ఉండని, నాకేమిటి? నీవే ఆ బ్రహ్మము. అయమాత్మా బ్రహ్మం. నిర్వికారే. గుణాగుణి. గుణములు కలిగినవాడు, కలిగినవి. అవయవ
అవయవి, పార్ట్స్ అండ్ ద హోల్. జాతి, వ్యక్తి, ఇవి రకరకాల వికారాలు. ఈ వికారాలు అంటే మార్పులు గుణాగుణి విభాగము, అవయవ అవయవి విభాగము, జాతి వ్యక్తి విభాగము, శబ్ద అర్థ ప్రపంచం అనేటటువంటి విభాగము, అభిధేయము అభిధానము అనేటటువంటి విభాగము లేనిది. పరమాత్మ ప్రత్యేగాత్మ అహమస్మి భేదవర్జితము, ఏ భేదములు లేనిది. మరి కనిపిస్తున్నాయి భేదాలన్నీ, అవి కల్పితంరా, నిరాధారము. వాటికి ఆధారము భేదములు లేనటువంటి పరబ్రహ్మమే. ఈ కల్పనలకు వేరే ఆధారము లేదు. పారమార్థిక సత్తా లేనిది. అసత్కల్పో వికల్పోయం విశ్వమిత్యక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. భిదా కుతః అనేటటువంటిది ఆన్సర్ని అపేక్షించే ప్రశ్నార్థకము కాదు, లేదు అని నొక్కి చెప్పే ఆక్షేప వాక్యం. అసత్కల్పో వికల్పోయం విశ్వమిత్యక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. నిర్వికారమైన ప్రత్యేగాత్మకు, నిరాకారమైనటువంటి ప్రత్యేగాత్మకు, ఏ విశేషాలు లేనటువంటి సాక్షి ప్రత్యేగాత్మకు, దాని యందు ఏకవస్తుని ఒక్కటే అయిన పరబ్రహ్మతత్వమైన ఆత్మ యందు భిదా కుతః భేదములెక్కడివి. ఇప్పుడు 3 నిమిషాలు అహమస్మి అహమస్మి అంటూ సాధారణ శ్వాసతో ధ్యానంలో ఉంటాం. అహమస్మి అహమస్మి అహమస్మి. అహమస్మి అహమస్మి అహమస్మి
असत्कल्पो विकल्पोऽयं विश्वमित्येकवस्तुनि निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः. నాలో, ఇంద్రియాలలో, విషయాలలో, మనస్సులో కలిగేటటువంటివన్నీ వికల్పములు, అసత్కల్పములు, భ్రాంతి మాత్రమే. నిర్వికారమైన, నిరాకారమైన, నిర్విశేషమైన ఆత్మయందు, అహమస్మియందు భేదములెక్కడా. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. స్వస్తి.